వెల్కమ్ టు విజ్ఞాన్ గాస్పల్ ఆర్ట్స్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మనం ఈరోజు క్రిస్మస్ కోసం తెలుసుకుందాం. క్రిస్మస్ అంటే క్రీస్తుకు ఆరాధన అని అర్థం. క్రిస్మస్ రోజున ప్రతి ఒక్కరూ క్రీస్తుని ఆరాధించాలి. అది చాలా ముఖ్యమైన విషయం. క్రిస్మస్ అనే పదంలోని కొన్ని విషయాలను తెలుసుకుందాం. క్రిస్మస్ అనే పదంలో ప్రతి అక్షరంలో ఒక ప్రాముఖ్యమైన విషయం దాగి ఉంది. దానిని మనం తెలుసుకుందాం. క్రిస్మస్ లోని మొదటి అక్షరం సి. సి అంటే కాల్. కాల్ అంటే పిలువబడుట. మానవులను పిలవడానికి దేవుడు వచ్చారు. 1 థెస్సలోనియన్స్ 2:11 తన రాజ్యమునకు మహిమకు తగినట్లుగా మీరు నడుచుకునేవలెను అని దేవుడు మనలను పిలుచుకున్నాడు. తన మహిమకు అనుకూలంగా తన ఆజ్ఞలకు లోబడి నడుచుకోవాలని దేవుడు మనల్ని పిలుచుకున్నారు. ఎంతో మంది రక్షణ పొందిన ప్రజలుండగా నిజ దేవుడని యేసయ్య నిజ దేవుడని తెలుసుకోలేని ప్రజలు ఎంతో మంది ఉంటుండగా దేవుడు మనల్ని తన ప్రేమతో పిలుచుకున్నారు. తన బిడ్డలుగా చేర్చుకున్న మనము ఆయనకి ఇష్టంగా ఆయన ఆజ్ఞలకు లోబడి నడుచుకోవాలని ఈ వాక్యం చెప్తుంది. క్రిస్మస్ అనే పదములోను రెండో అక్షరం హెచ్. హెచ్ అంటే హీల్. హీల్ అంటే బాగు చేయబడుట. లూకా సువార్త 4:18 అలాగే మార్కు సువార్త 7:37 చదువుకుందాం. ఫస్ట్ మార్కు సువార్త 7:37 చదువుకుందాం. ఈయన సమస్తమును బాగుగా చేయుచున్నాడు, చెవిటి వారు వినున్నట్లుగాను మోగవారు మాటలాడుచున్నట్లుగాను చేయుచున్నాడు అని చెప్పుకొని అపరిమితంగా ఆశ్చర్యపడి. అప్పట్లోని ప్రజలని దేవుడు స్వస్థపరుస్తున్నప్పుడు చాలా మంది ప్రజలు ఆశ్చర్యపడ్డారు. అనేక మంది చెవిటివారు మోగవారు స్వస్థపరచబడ్డం చూసి చాలా ఆశ్చర్యపడ్డారు ప్రజలు. చెవిటి వారికి మాటలు వినిపించడం చూసి చాలా ఆశ్చర్యపడ్డారు. మోగవారు మాటలాడడం చూసి ప్రజలందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. ఈ రోజుల్లో దేవుడు మన జీవితంలో కూడా ఎన్నో కార్యాలు చేస్తున్నారు. కళ్ళు చూపు లేని వాళ్ళకి చూపునిస్తున్నారు. ఎన్నో సమస్యల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడుతున్నారు. దేవుడు మనల్ని బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చారు. అలాగే క్రిస్మస్ అనే పదంలోన మూడో అక్షరం చెప్పండి మీరు. క్రిస్మస్ అనే పదంలోన మూడో అక్షరం ఏమంటే ఆర్. ఆర్ అంటే రిడీమ్. ఆర్ అంటే రిడీమ్ అని అర్థం. రిడీమ్ అంటే విమోచించబడుట. మనలను విమోచించుటకు యేసయ్య ఈ లోకానికి వచ్చారు. మత్తయి సువార్త 20:28 అలాగే మనుష్య కుమారుడు పరిసారం చేయించుటకు రాలేదు గాని పరిసారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చానని చెప్పాను. యేసయ్య అందరి చేత పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. మనకు పరిచర్య చేయడానికి తనకు తాను తగ్గించుకుని వచ్చారు. యేసయ్య దేవుని కుమారుడు అయినప్పటికీ పరలోక రాజ్యంలోనే ఎంతో మహిమగా ఉన్నప్పటికీ మన కోసం ఎంతో తగ్గించుకొని చిన్న పశువుల శాలలో జన్మించారు. మన కోసమే, మన పాపముల కోసము, మన రోగాల నుంచి బాగుపడట కోసం ఆయన తన ప్రాణాన్నే కలువరి శిలువలో అర్పించారు. ఆయన కాచిన రక్తం ద్వారా మనకి పాప విమోచన కలుగుతుంది. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనందరికీ స్వస్థత కలుగుతుంది. దేవుడు తన ప్రాణాన్నే క్రయధనంగా మనకి ఇచ్చారు. మనకి సేవ చేయడానికి దేవుడు వచ్చారు, తన ప్రాణమునే ఇచ్చారు. ఈ వాక్యంలోని అర్థం ఏంటంటే దేవుడు పరిసారం చేయించుకున్నటకు రాలేదు, పరిసారము చేయుటకు వచ్చారు అని అర్థము. మనం దేవుని నమ్ముకున్న మన బిడ్డలను కూడా మనము కూడా అనేక మందికి పరిసారం చేసేవారిగా ఉండాలి. ఈ క్రిస్మస్ సీజన్లో, క్రిస్మస్ సమయంలో అనేక మందికి మనం సహాయం చేయాలి, దేవుని కోసం చెప్పాలి. అనేక మంది ఆపదల్లో ఉన్న వారికి మనం పరిసారం చేయాలి, దేవుని పోలి నడుచుకోవాలి. ఇదే ఈ అక్షరంలోని అర్థం. క్రిస్మస్ లోని నాలుగవ పదం ఏంటంటే ఐ. ఐ అంటే ఇంపార్ట్. ఇంపార్ట్ అంటే జీవమిచ్చుట. ఇంపార్ట్ అంటే జీవమిచ్చుట, జీవము. దేవుడు జీవమిచ్చుటకు వచ్చాడు. యోహాను సువార్త 10:10 చూడండి, బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 10:10 దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దొంగ ఎందుకు వస్తారండి ఇంటికి?
దొంగతనం చేయడానికే వస్తారు కదా! ఎప్పుడు దొంగ వస్తాడో మనం జాగ్రత్తగా లేకపోతే మన ఇంటికి ఎప్పుడు దొంగ వస్తాడో, ఎప్పుడు దొంగతనం చేసి వెళ్తాడో మనకే తెలీదు. అలాగే సాతాను కూడా ఈ రోజుల్లో మనం దేవుని యందు భయభక్తులు లేకుండా మన ఇష్టానుసారంగా ఉంటే సాతాను కూడా మన జీవితంలోకి వస్తాడు. ఎప్పుడొస్తాడో తెలీదు. మనం గుర్తించలేము. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అలాంటి వాళ్ళందరినీ రక్షించడానికి యేసయ్య మన కోసం ఈ లోకంలోకి తనను తాను తగ్గించుకొని వచ్చారు. గొర్రెలకు జీవం ఇచ్చుటకు వచ్చానంటే మనమందరం ఆయన మేపడి గొర్రెలం. ఆయన మనకి కాపరిగా ఉన్నారు. తన జీవం ఇచ్చుటకు మనకి వచ్చారు. అంటే సాతాను నుండి మనల్ని కాపాడుటకు దేవుడు మనకి వచ్చారు. దొంగ అయిన సాతాను దొంగగా వస్తాడు. ఎలాగొస్తాడో తెలియదు. ఎలా మన జీవితాల్లోనికి ప్రవేశిస్తాడో మనకు అర్థం కాదు. ఆ సాతాను నుండి మనం రక్షించుటకు దేవుడు వచ్చారు. మనం ఎలా రక్షించబడతాము? దేవుణ్ణి నమ్ముకోవాలి. మనం ఆపదల్లోనున్నప్పుడు మనము తెలియక ఏదైనా తప్పు చేసినప్పుడు దేవుని వద్దకు వచ్చి క్షమాపణ అడిగినప్పుడు దేవుడు మన జీవితంలోనికి వస్తాడు. తన జీవంను మనకిస్తాడు. సాతాన్ని జయించగలిగే శక్తి మనకిస్తారు. మన జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు సాతాను మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనని బాధలకు గురి చేసినప్పుడు ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు తన జీవం ఇచ్చి తన శక్తిని ఇచ్చి మనల్ని సాతాన్ని జయించగలిగే శక్తి ఇస్తున్నాడు. మనము తన బిడ్డలుగా ఉన్నందుకు మనం ఎంతో సంతోషించి యేసయ్య కోసం తెలియని ఎంతో మంది ప్రజలకు చెప్పి యేసయ్య జీవం వాళ్ళు కూడా పొందుకునేటట్లుగా మనం చెయ్యాలి. ఇదే ఈ లెటర్లోనున్న అర్థం. క్రిస్మస్ అనే పదంలో 5వ అక్షరం ఎస్. ఎస్ అంటే సిక్. SEEK సిక్. నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చెను. సిక్ అంటే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు యేసయ్య ఈ లోకానికి వచ్చారు. లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. ఒకసారి బైబిల్ గ్రంథం తీసి చదవండి. వాళ్ళు ఉంటారు, చదువు చెప్పారు. అంత బాగా చదువుకున్నామంటే ముందుకొచ్చామంటే మన టీచర్స్ కారణం. వాళ్ళందరికంటే గొప్ప టీచర్ ఎవరు తెలుసా? యేసయ్య అందరికన్నా గొప్ప టీచర్. యేసయ్య మనకి తన వాక్యం బోధించడానికి, పరలోక విషయాలు మనకి తెలియజెప్పడానికి, తన తండ్రి చిత్తం తెలియజెప్పడానికి ఈ లోకానికి వచ్చారు. మార్క్సు వార్త 1వ అధ్యాయం 22వ వచనం. ఆయన శాస్త్రుల వలె గాక అధికారము గల వాని వలె వారికి బోధించిన గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. మార్క్సు వార్త 1వ అధ్యాయం 22వ వచనము బైబిల్ గ్రంథంలో చూడండి. ఆయన అప్పుడట చాలా మంది ప్రజలకు యేసయ్య బోధించేటప్పుడు ఆయన మామూలు శాస్త్రులు బోధించేటట్లు ఉండేది కాదట. అతని బోధ ఎలాగుండేదంటే అధికారంతో బోధించినట్టు ఉండేది. ఒక అధికారి మాట్లాడితే ఎలాగుంటది? మన ఊరికి ఒక ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా వచ్చినప్పుడు అతని బోధ వినడానికి ఎంతో మంది వస్తారు కదా. వాళ్ళ బోధ వింటే అధికారంతో చెప్పినట్లుగా ఉంటది కదా. అలాగే యేసయ్య మాట్లాడుతుంటే అధికారంతో చెప్పినట్లుగా అప్పుడు ఉండేదట. అధికారులు చెప్తే ఎలాగుంటుందో అధికారంతో చెప్పినట్లుగా ఉంటుందట. అధికారం ఎవరు ఇచ్చారు? పరలోక దేవుడైన యెహోవా దేవుడు ఇచ్చారు. తన కుమారుని యేసయ్యకి మన కోసం ఇచ్చారు. యేసయ్య గొప్ప దేవుడు కదా. ఆ యేసయ్య బాధ వినడానికి చుట్టుపక్కల నుంచి అనేక మంది ప్రజలు వచ్చేవారు. ఇప్పుడైతే మైక్స్ అన్నీ ఉంటున్నాయి, కానీ అప్పుడు మైక్స్ ఏమీ లేవు. అతని స్వరము, యేసయ్య స్వరం చాలా గంభీరంగా ఉండేది. యేసయ్య స్వరం వినడానికి చాలా దూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి వినేవారు. మనం కూడా ఇప్పుడు యేసయ్య బోధ వింటున్నాము. ప్రతి సండే చర్చికి వెళ్తున్నాము, వింటున్నాము. యేసయ్య వాక్య రూపంలో ఇప్పుడు మన మధ్యన సంచరిస్తున్నారు. ఆయన వాక్యానికి లోబడి నడుచుకుంటే మనం ఎంతో ఆశీర్వదించబడతాం. క్రిస్మస్ అనే పదములో 7వ అక్షరము ఎం. ఎం అంటే మినిస్టర్. మినిస్టర్ అంటే తెలుసు కదా, మంత్రి. మినిస్టర్. ఎం అంటే మినిస్టర్, మంత్రి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. బైబిల్ గ్రంథం తీయండి. అలాగే మనుష్య కుమారుడు పరిసారం చేయించుకున్నటకు రాలేదు గాని పరిసారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పెను. మనము అనేక మందికి ఎన్నికల్లోన ఎందుకు ఓటేస్తాం? మనకి సేవ చేయాలని ఓటేస్తాం కదా. మనకి మంచి సదుపాయాలు వాళ్ళు అందించాలని ఓటేస్తాం కదా. అవునా కాదా చెప్పండి? అలాగే యేసయ్య మన కోసము తనను తాను తగ్గించుకొని ఒక సేవకుని వలె వచ్చారు. మన కోసము
ప్రాణం పెట్టారు. మామూలు సాధారణ మనిషి వలె మన మధ్యన తిరిగారు. మన కోసం పరలోకపు తండ్రి వాక్యాన్ని అందరికీ చెప్పారు. పరలోకం కోసం చెప్పారు. ఎన్నో అవమానాలు పొందారు. ఎన్నో కష్టాలు పడ్డారు. మినిస్టర్స్ కూడాను వాళ్ళకు కూడా కష్టాలు గట్టా వస్తుంటాయి కదా! వాళ్ళకు కూడాను కొన్నిసార్లు జయాలు వస్తాయి. కొన్నిసార్లు సక్సెస్ అవుతారు. కొన్నిసార్లు వాళ్ళు అపజయం పాలవుతారు. కొన్నిసార్లు అవమానాలు. అలాగే యేసయ్య కూడాను ఎన్నో అవమానాలు తన పరిచర్య చేస్తున్నప్పుడు ఎన్నో అవమానాలు భరించారు. మన కోసము వాక్యాన్ని అందించారు. ఎంతో మంది ప్రజలకు వాక్యాన్ని అందించారు. బాగు చేశారు. పరలోక రాజ్యం కోసం చెప్పారు. తన తండ్రి కోసం చెప్పారు. మినిస్టర్స్ ఎలాగ సేవ చేయడానికి నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పెను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడైన యేసయ్య మన కోసం వచ్చాడు. యేసయ్య దేవుని కుమారుడు. మనిషి కుమారుడుగా తను తగ్గించుకొని మన కోసం వచ్చాడు. పూరిపాకలో జన్మించాడు. మనం నశించిపోతున్న జనులం, పాపం చేత, మనం చేసిన పాపముల చేత, అపరాధముల చేత నశించిపోతున్న జనలం, రోగముల చేత నశించిపోతున్న జనులమైన మన కోసము యేసయ్య తను తగ్గించుకొని ఒక మామూలు సాధారణ మనుషుని వలె ఈ లోకంలో జన్మించారు. మన కోసం వచ్చారు. దేవుని కుమారుడు అయినప్పటికీ ఎంతో తగ్గించుకొని పశువుల శాలలో మన కోసమే జన్మించారు. మనం కూడాను దేవుని పోలి నడుచుకోవాలని, తగ్గించుకోవాలని, దేవుని ఆజ్ఞలకు లోబడి నడుచుకోవాలని ఈ వాక్యం చెప్తుంది. క్రిస్మస్ అనే పదములోన 6వ అక్షరం టీ. టీ ఏం తెలియజేస్తుంది? టీచ్ అంటే టీచింగ్ అని అర్థం, బోధించుట. మనం ఉపాధ్యాయులను చూస్తుంటాం కదా, చిన్ననాటి నుంచి మనకి ఎంతో మంది ఉపాధ్యాయులు చదువు చెప్పారు కదా. చాలా మంది చదువుకున్న కోసం ఎన్నుకోబడ్డారు కదండి. అలాగే దేవ కుమారుడైనప్పటికీ, యెహోవా దేవుని కుమారుడైనప్పటికీ కూడాను యెహోవా దేవుడు మన కోసము ఒక సేవకునిగా మన కోసము ఇచ్చారు. మన పాపముల కోసము, శాపముల కోసము, మన రోగముల కోసము మనం విడుదల పొందాలని ఇచ్చేశారు. మన దేవునికి మన పట్ల ఎంత ప్రేమ చూపించారో చూడండి. మనం ఏమాత్రం మట్టి వారము. మనము ఒక పువ్వు లాంటి వాళ్ళం. మనం ఒక రోజు పువ్వు పోస్తుంది, మరొక రోజు వాడిపోతుంది కదా. అటువంటి వారము, మన మట్టివారమైన మన కోసం మైతోనున్న తన కుమారుణ్ణి ఒక సేవకునిగా పంపించారు. మన కోసము ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నది. యేసయ్య కాచిన రక్తం ద్వారా మనకి పాప విమోచన కలుగుతున్నది. అనే పదములో 8వ అక్షరం ఏ. ఏ అంటే ఎబోలిస్ అంటే తీసివేయబట్ట. ఏడు తీసివేయడానికి దేవుడు వచ్చారు? ఆలోచించండి. మనందరి పాపములను తీసివేయటకు యేసయ్య ఈ లోకమునకు వచ్చారు. ఆయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. మన పాపములను, మనం చేసిన పాపములు, మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు, మనము చేసిన పాపములను తీసివేయటకు యేసయ్య మన కోసం వచ్చారు. మన పాపములను యేసయ్య దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆయన ఖచ్చితంగా మన పాపములని తీసివేస్తారు. మనం అందరము ఆయన దగ్గర ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. ఆయనకు తెలియదంటూ ఏదీ లేదు. మన కోసమే ఆయన వచ్చారు. యేసయ్య రాకుండా ఉంటే మన పాపముల చేత, మన రోగముల చేత ఎప్పుడో నశించిపోయి ఉండేవాళ్ళము. ఇంతవరకు జీవించి ఉన్నామంటే యేసయ్య కృప. యేసయ్య రావడం బట్టి మన పాపముల నుంచి, శాపముల నుంచి విడుదల పొందుకుంటున్నాం. ప్రార్థించిన ప్రతిసారి, క్షమించమని అడిగిన ప్రతిసారి విడుదల పొందుకుంటున్నాం. దేవుడు కరుణతో మనల్ని ఎంతో ప్రేమించి ఆ పాపముల నుంచి మనకి విడుదల ఇస్తున్నారు, తీసివేస్తున్నారు. అలాగని మరలా మనం పాపం చేయకూడదు. దేవునికి ఇష్టంగా జీవించాలి. తన ఆజ్ఞలకు లోబడిన వారే దేవుని పిల్లలని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని ఆజ్ఞలకు ఎందరైతే లోబడి నడుచుకుంటారో వాళ్ళే నా పిల్లలని దేవుని వాక్యం చెప్తుంది. మనము దేవుని ఆజ్ఞలకు లోబడి నడుచుకోవాలి. మనకు తెలియని సమయంలో, మనకి తెలియనప్పుడు ఎన్నో పాపాలు చేస్తాం. యేసయ్య కోసం తెలుసుకున్నప్పుడు, యేసయ్య దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడినప్పుడు మరి చేయకూడదు. దేవునికి ఇష్టంగా జీవించాలి, దేవునికి లోబడి జీవించాలి. అప్పుడు మనమందరం యేసయ్య పిల్లలం అవుతాం. మనందరి కోసం యేసయ్య ఎంతో త్యాగం చేశారు. కలువ శిలువలో ప్రాణం పెట్టారు. అంత త్యాగం చేసిన యేసయ్య కోసము మనం యేసయ్యకి ఇష్టంగా జీవించాలి. యేసయ్యకి ఇష్టంగా జీవించాలి, బతకాలి. అప్పుడు దేవుడు క్రిస్మస్ అనే పదంలో 9వ అక్షరం ఎస్ అంటే సేవ్ అని అర్థం. సేవ్ అంటే చెప్పండి. ఈ పదం చాలాసార్లు వాడుతుంటాం. మనం ఏదైనా అపాయం నుంచి రక్షించబడుతున్నప్పుడు మనం సేవ్ అయిపోయాము, ఎంత బాగా సేవ్ అయ్యాం, మనం లక్కీ పర్సన్ అనుకుంటాం. లక్కీ పర్సన్ అని
అనుకోవడానికి వీలు లేదు. దేవుడి కృప వల్లనే మనం రక్షించబడ్డాం. మనల్ని రక్షించేది యేసయ్య. మన అదృష్టం కాదు, మన లక్కీ కాదు. మనం రక్షించబడ్డామంటే, మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు కాపాడబడ్డామంటే అది దేవుని కాపుదల వల్లనే. లోకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. ఒకసారి బైబిల్ తీసి చదవండి. లోకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. పాపులను రక్షించుటకు వచ్చారు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని చెప్పెను. నశించిపోతున్న మనలను రక్షించడానికి యేసయ్య మనిషి కుమారునిగా వచ్చారు. ఒక సాధారణ మనిషి వలె మన కోసము పశుల పాకలో జన్మించారు. మనమందరం పాపం చేత, శాపం చేత నశించిపోతున్న సమయంలో, వేరే దారి మనకు లేదు సమయంలో పరలోకపు తండ్రి తన కుమారుడైన యేసయ్యని మన కోసం పంపించారు. పాపములను తీసివేయటానికి పంపించారు. మన రోగములను స్వస్థపరచుటకు పంపించారు. తన బిడ్డలుగా చేసుకున్నటకు, పరలోక రాజ్య వారసులుగా మన ముందుటకు తన కుమారుడైన యేసయ్యని మన కోసం పంపించారు. తన కుమారుణ్ణి మన కోసం ఇచ్చివేశారు. ఎంతో ఇష్టమైన కుమారుణ్ణి మన కోసము ఒక బహుమతిగా విడిచిపెట్టారు. ఆ బహుమతి పొందుకునే నెల ఈ డిసెంబర్ నెల. ఈ డిసెంబర్ నెల అంతా మన దేవుణ్ణి ఆరాధించాలి, యేసయ్యని ఆరాధించాలి. ఈ డిసెంబర్ నెలే కాదు, సంవత్సరం అంతా, మనం జీవించిన కాలం అంతా దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను తలుసుకుంటూ, దేవుడు చేసిన మేలులను తలుసుకుంటూ ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించాలి. దేవునికి ఇష్టంగా బతకాలి, ఆయన ఆజ్ఞలకు లోబడి బతకాలి. అప్పుడే మనం పరలోక రాజ్య వారసులం అవుతాం. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, తన పిల్లలుగా అవుతాం. ఈ క్రిస్మస్ అనే పదంలో చూసారా ఎంత అర్థం ఉంది. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. మనం ఎప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉండాలి. కష్టంలోనూ, నష్టంలోనూ, మనకి సంతోషం కలిగినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నా, చర్చిలో ఉన్నా, మనము బయటికి వెళ్ళినా, అదే సమయంలోనైనా సరే మనము దేవుణ్ణి ఆరాధించాలి. క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించడం అనే అర్థం. క్రిస్మస్ అనే ఈ పదంలో ఎంత అర్థం ఉందో చూశారు కదా. మీరందరూ ఖచ్చితంగా రోజు దేవుణ్ణి ఆరాధిస్తారా? ఇంత అర్థమున్న ఈ క్రిస్మస్ అనే పదంలోనున్న యేసయ్య కోసం తెలుసుకున్నారు కదా. యేసయ్యని పొందుకున్న మనమందరం కూడా యేసయ్యని బట్టి సంతోషించాలి. ఈ క్రిస్మస్ రోజులో ఎంత ఖరీదైన కొత్త బట్టలు వేసుకున్నా, ఎన్ని పిండి వంటలు వండుకున్నా, ఎంతమంది బంధువులను పిలుచుకున్నా, మన హృదయంలో యేసయ్యకి స్థానం ఇవ్వకపోతే వ్యర్థమే. ముందు మీ హృదయంలో యేసయ్యకి స్థానం ఇవ్వండి. మీరు చేసిన పాపములన్నీ యేసయ్య దగ్గర ఒప్పుకోండి, విడిచిపెట్టండి, యేసయ్య బిడ్డలుగా మారండి. యేసయ్యను సంతోషంతో ఆరాధించండి. ఆలయానికి వెళ్ళండి, అందరూ ఆలయానికి వెళ్ళండి, సంతోషంగా ఆరాధించండి. కుటుంబంలో కూడా ఆరాధించండి. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేయండి. కుటుంబ ప్రార్థనలో ఆరాధించండి. ఆలయంలో ఆరాధించండి. దేవునికి ఇష్టంగా జీవించండి. దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించండి. అప్పుడే మనమందరం దేవుని బిడ్డలుగా అనిపించుకుంటాం. అప్పుడు పరలోకపు తండ్రి చూసి ఎంతో సంతోషిస్తారు. తన కుమారుని పంపినందుకు ఎంతమంది మారారో, ఎంతమంది రక్షణలోనికి వచ్చారని మన పరలోకపు తండ్రి అయిన యెహోవా దేవునికి సంతోషం కలుగుతుంది. ఎంత త్యాగం చేసిన యేసయ్యకి సంతోషం కలుగుతుంది. మనం ఆయన బిడ్డలుగా మారినప్పుడు, యేసయ్య బిడ్డలుగా మారినప్పుడు యేసయ్యని సంతోషపరిచేటట్లు ఉండాలి, మహిమపరిచేటట్లు ఉండాలి. మనం ఏ చోటున్నా, ఇంట్లోనున్నా, చర్చిలోనున్న, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, అందరి మధ్యనున్న దేవుని నామాన్ని మహిమపరిచేటట్లుగా, ఘనపరిచేటట్లుగా ఉండాలి. ఆయన కోసం సాక్ష్యం ఇచ్చేటట్లు ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని చూసి సంతోషిస్తారు. దేవుడు మనకి తన తలాంతులను ఇచ్చినప్పుడు మనం దేవుడి కోసం వాడాలి. మనకి కలిగినప్పుడు దేవుని సువార్త కోసం ధనం ఇవ్వాలి. మనకి ఏదైనా టాలెంట్స్ ఇచ్చినప్పుడు దేవుని కోసం వాడాలి. మనం ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించాలి, ప్రార్థించాలి, తన వాక్యం చదవాలి. వాక్యం చదువుట అంటే దేవునితో మాట్లాడుట, ప్రార్థించుట అంటే ప్రార్థించాలి. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. మనము ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడాలి. ప్రార్థన అంటే క్రైస్తవులకు ఊపిరి ఉంటుంది. మర్చిపోకండి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. దేవుడు అప్పుడు మనతో మాట్లాడుతారు. మనమందరం ఇక నుంచి దేవుని పిల్లలుగా ఉందామా? మన పాపములన్నీ దేవుని ఎదుట ఒప్పుకుందామా? ఈ క్రిస్మస్ నుంచి మనం నూతనంగా ఉందామా? అయితే మీరందరూ నాతో కలిసి ప్రార్థించండి. ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మనమందరం ప్రార్థించుకుందాం. అందరం మన చేతులు ఆకాశం వైపు ఉన్న దేవుని వైపు ఎత్తి ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. మా కోసము మంచి గిఫ్ట్ యేసయ్యని ఇచ్చినందుకు వందనాలు తండ్రి. యేసయ్య కాచిన రక్తం ద్వారా మాకు పాప విమోచన కలుగుతుందని, యేసయ్య పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుందని నమ్ముతున్నాం తండ్రి. మాకు గొప్ప బహుమానం ఇచ్చావు తండ్రి. యేసయ్యని బట్టి మేము ఆనందిస్తాం తండ్రి. యేసయ్య రాకపోయి ఉండేటట్టుంటే, మీరు యేసయ్యని మా కోసం పంపకపోయి ఉంటే మేము ఏమయ్యే వాళ్ళమో తండ్రి. సాతాను శోధనలో పడిపోయి మేము ఏమయ్యే వాళ్ళమే తండ్రి. మీ బిడ్డలుగా ఉండాలని, మీ పరలోక
రాజ్య వారసులుగా ఉండాలని, తిరిగి మీ వద్దకు చేరాలని బహుమతిగా యేసయ్యను పంపించారు తండ్రి. మీకు ఎంతో ఇష్టమైన మీ ప్రియ కుమారుని మా కోసం ఇచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. మా పాపములు మీ ఎదుట ఒప్పుకుంటున్నాం తండ్రి. మా పూర్వీకులు, మా తల్లిదండ్రులు మేము చేసిన పాపములు క్షమించండి తండ్రి. క్షమించి మమ్మల్ని శాపం నుంచి, పాపం నుంచి విడుదల ఇవ్వండి తండ్రి. రోగులుగా ఉన్న మమ్మల్ని అందరినీ స్వస్థపరచండి తండ్రి. బాగు చేయండి తండ్రి. మా పనుల్లో తోడుగుండి నడిపించండి తండ్రి. మీకు సాక్షిగా నిలపండి తండ్రి. మాకు మీరు ఇచ్చిన తలంతులు వాడేటట్లుగా ఆశీర్వదించండి తండ్రి. మాకు కలిమి కలిగితే మీ పరిసరికి ఇచ్చేవారిగా మమ్మల్ని మార్చండి తండ్రి. మాకు అభివృద్ధిలోనికి మీరు తీసుకొచ్చే కొద్ది మేము ఇచ్చేవారిగా మార్చండి తండ్రి. మీ చిత్తం నెరవేర్చేవారిగా మార్చండి తండ్రి. మొదట మీ రాజ్యంలో మీ నీతిని వెతికేవారిగా, మీ చిత్తం చేసేవారిగా మార్చండి తండ్రి. మొదట మీ రాజ్యంలో మీ నీతిని వెతకండి, అప్పుడు అన్నీ ఇస్తానని మీరు చెప్పారు తండ్రి. మీ రాజ్యంలో నీతిని మొదట వెతికేవారిగా, మీ చిత్తం చేసేవారిగా మా అందరినీ మార్చండి తండ్రి. క్రిస్మస్ అనే పదంలో ఎంత అర్థం ఉందని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యం చెప్పాలని, క్రిస్మస్ అనే పదం కోసం ఒక మెసేజ్ చెప్పాలని నాలో ప్రేరేపణ కలిగించినందుకు వందనాలు తండ్రి. చెప్తున్న నాకు, వింటున్న వాళ్ళందరికీ, వీడియో చూసిన వాళ్ళందరికీ తండ్రి నిజమైన క్రిస్మస్ ఏంటో అర్థమయ్యేటట్లుగా ఈ వాక్యం ద్వారా తెలుసుకునేటట్లు చేయండి తండ్రి. నన్ను చూస్తున్న అందరినీ కూడాను భద్రపరచండి తండ్రి. మీరు రెక్కల చాటును భద్రపరచండి తండ్రి. మీ కుమారుని యేసయ్య వచ్చే రాకడికి పరలోక వారసులుగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. బలపరచండి తండ్రి. ఈ క్రిస్మస్ ని మేము సంతోషంగా, ఆనందంగా ఆరాధించేటట్లుగా, మా హృదయాల్లో స్థానం ఇచ్చేటట్లుగా మమ్మల్ని మార్చండి తండ్రి. మీ ఆత్మతో అభిషేకించండి తండ్రి. ఆత్మతో, సత్యంతో, మా పూర్ణ బలముతో మిమ్మల్ని ఆరాధించేవారిగా మార్చండి తండ్రి. మీ చిత్తం మా పట్ల జరిగించండి తండ్రి. ఈ చిన్ని ప్రార్థన నజరేయుని యేసు నామములో అడుగుతున్నాను నా తండ్రి. ఆమేన్, ఆమేన్. ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి.